వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొడగొట్టి సవాల్ చేస్తున్నారు. నెల్లూరు నడిబొడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఓడిస్తా, ఏం చేసైనా ఓడిస్తా, అవసరమైతే 200 కోట్లు ఖర్చు పెడతా, లేదు అనుకుంటే ఇంకేమైనా చేస్తా, ఓడించటమే నా జీవిత ధ్యేయం అనే పని కట్టుకుని ఆయన బలపం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. మరి అది మీకు ఇంపాక్ట్ చేయదా ఎలక్షన్స్లో? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 200 కోట్లు కాదు కదా, 500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన గెలవలేరు. మరి గెలిచే పరిస్థితి లేదంటున్న మీరు నెల్లూరు రాజకీయం గురించి చెప్పాలంటే వ్యక్తిగత జీవితాల్లోకి వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ఆడియోలు బయటపెట్టి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ స్థాయి రాజకీయం చేస్తూ ఉంది? ఏ రోజు కూడా ఇంకొక రాజకీయ నాయకుడిని, బహుశా నాన్ పొలిటీషియన్ని నేను ఏదన్నా అంటానేమో కానీ, రాజకీయాల్లో ఉండేటటువంటి ఇంకొక వ్యక్తిని ఏ రోజు నేను వ్యక్తిగతంగా విమర్శించను. ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధం